బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు బృందం ఢిల్లీ పర్యటన తీరిక లేకుండా సాగింది. కేంద్ర మంత్రులతో వరుసగా భేటయ్యారు. హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చలు జరిపారు. అమిత్ షాతో 50 నిమిషాలు చర్చించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులను విడుదల చేయాలని నిర్మలను కోరారు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఆర్ పాటిల్తో చంద్రబాబు చర్చించారు. పెండింగ్ అంశాలతో పాటు అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేయాలని సీఎం కోరారు. పోలవరం కుడి ఎడమ కాలువల సామర్థ్యం పెంపుతో పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఫేజ్ 2కి ఆర్థిక సాయం అందించాలన్నారు. భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్ట వంటి పనులకు అదనంగా 32,000 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం నల్లమల సాగర్ లింకుకు ప్రతిపాదనలు పంపినట్లు చంద్రబాబు తెలిపారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో అనుమతులు మంజూరు చేసి సాంకేతిక, ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ, ఒడిషా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై శివరాజ్ సింగ్ చౌహాన్ తో చంద్రబాబు చర్చించారు. పీఎం ప్రణామ్ పథకం కింద కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ను విస్తరించడానికి నిధులు కోరారు. గతేడాది సాగులో రసాయనాల వినియోగాన్ని 2.28% మేర తగ్గించినట్లు తెలిపారు. కొబ్బరి సాగు అభివృద్ధి చేయడానికి 200 కోట్లు సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఏపీని టచ్ చేస్తూ వెళ్లి 3 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడంపై అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. పెండింగ్ ప్రాజెక్టులో పూర్తి కొత్త మార్గాలు, సర్వీసులు నడపాలని విజ్ఞాపన పత్రం ఇచ్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ విడుదల చేయాలని కోరారు. స్వచ్ఛంద కార్యక్రమాల గురించి మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం వివరించారు. వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ఆర్థిక సాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, కార్మికుల పట్టుదల, శ్రమతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిందని కేంద్ర మంత్రి కుమారస్వామితో చంద్రబాబు అన్నారు. ఆర్ఐఎన్ఎల్ విషయంలో భవిష్యత్తులో ఇదే తోడ్పాటు, సహకారం అందించాలని కోరారు.